హలో ఎవరిబడి, వెల్కమ్ టు ఇచ్చుముక్కు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే అకార్డింగ్ టు సిపిఆర్ ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. నిన్నటి సిపిఆర్ తోటి పోల్చుకున్నప్పుడు ఇవాళ సిపిఆర్ హయ్యర్ వాల్యూ ఓపెన్గా ఫామ్ కావడం జరిగింది. ఆయన ఓపెనింగ్ కూడా పైన ఓపెనింగ్ కావడం జరిగింది. మన వ్యూ ఏంటి, బుల్లిష్ ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్లీ ఫస్ట్ 5 మినిట్స్ లోపలనే డౌన్ సైడ్ రావడం అయితే జరిగింది. సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. ఇలాంటి సందర్భంలో మనం ట్రేడ్ తీసుకోము. కాబట్టి మళ్ళీ అప్ సైడ్ బ్రేక్ అయితే రావడం జరిగింది. సో అకార్డింగ్ టు సిపిఆర్ ఇండికేటర్ ప్రకారం మనం డిస్కషన్ చేసిన స్ట్రాటజీలో ఇది లేదు కాబట్టి మనం దీని ప్రకారం ట్రేడ్ తీసుకోము. ఒకసారి క్యామరిలా ఇండికేటర్ను యూజ్ చేద్దాం. క్యామరిలా ఇండికేటర్ని యూజ్ చేసినట్టయితే మనకు ప్రైస్ అనేది H3L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3L3 మధ్యలో ఓపెన్ అయినప్పుడు మనం మన స్ట్రాటజీలో డిస్కషన్ చేసుకున్నట్టు పుల్ బ్యాక్ స్ట్రాటజీగా మనం దీన్ని చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే ఎప్పుడైతే ప్రైస్ ఐదర్ H3 సైడ్ కానీ L3 సైడ్ కానీ మూవ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో ఫస్ట్ థర్డ్ అంటే 15 మినిట్స్ క్యాండిల్ వరకు ఇది డౌన్ సైడ్ మూవ్ అవ్వడం జరిగింది. సో మళ్ళీ మనం బుల్లిష్ క్యాండిల్ అంటే ఈ L3 పైన క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. L3 పైన క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తే ఇది 5th క్యాండిల్లో మనకైతే క్లోజింగ్ అనేది పైన రావడం జరిగింది. సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. మన యొక్క స్టాప్ లాస్ ఏదవుతుంది, ఈ రెండింటికి మధ్యలో అవుతుంది. సో దీంతో పోల్చుకున్నప్పుడు మనకు మన యొక్క నెక్స్ట్ టార్గెట్ ఏదవుతుంది, ఓన్లీ H3 మాత్రమే అవుతుంది. సో 1:1 మన టార్గెట్ అవుతుంది. సో అగ్రెసివ్ ట్రేడర్కి మాత్రమే ట్రేడ్ లభించింది. ఎందుకంటే ఆల్రెడీ నిఫ్టీ అనేది కొత్త హైను ఫామ్ చేసింది. ఇంకా కొత్త హై కోసం రికార్డు కోసం ముందుకెళ్ళడం జరిగింది. ఎంతైనా కొంచెం భయం అయితే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడి నుంచి రిజెక్షన్స్ అయ్యేది తెలియదు. ఎందుకంటే గతంలో అయితే మనకు ప్రీవియస్ ఎక్కడో దగ్గర రెసిస్టెన్స్ ఉంటుందని చెప్పి అక్కడ మనం స్టాప్ లాస్ కానీ ప్రాఫిట్ బుకింగ్ కానీ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి సందర్భంలో మనకు ఎక్కడి వరకు వెళ్తుందో మనమైతే ఏమీ చెప్పలేము. సో మనం నిన్న ఆప్షన్ చైన్ డేటా ప్రకారం 15,500-600 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పి డిస్కషన్ చేయడం జరిగింది. సో అక్కడి వరకు అయితే వెళ్ళడం జరిగింది. కానీ అది ప్రెడిక్షన్ మాత్రమే, 100% గ్యారంటీ ఏమీ చెప్పడానికి అయితే వీలు ఉండదు. సో ఈ సందర్భంలో మనకు 1:1 మాత్రమే టార్గెట్ రావడం జరిగింది. సో అకార్డింగ్ టు సిపిఆర్ ఇండికేటర్ ప్రకారం నో ట్రేడ్, బట్ క్యామరిలా ఇండికేటర్ ప్రకారం 1:1 అయితే రావడం జరిగింది. ఎనీహౌ ఆప్షన్ చైన్ డేటాలోకి అయితే వెళ్ళిపోదాం. రేపటి అప్ సైడ్ ఉంటుందో డౌన్ సైడ్ ఉంటుందో చూద్దాం ఒకసారి. కాల్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,700 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,800 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సో నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అయితే అవకాశం ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 15,700 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే దీన్ని మనం స్ట్రాంగ్ కూడా అనడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రైజ్ను మనం కంపారిజన్ చేసినప్పుడు లాంగ్ బిల్డప్ జరిగింది. ప్రైజ్ అనేవి 15,700 దగ్గర లాంగ్ బిల్డప్ జరిగింది. కాబట్టి మేబీ 15,700 అనే ప్రైజ్ను రేపు టచ్ చేయడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. అంటే ఈ లెవెల్ వరకు రావడానికైతే అవకాశం అయితే ఉన్నది. ఫర్దర్గా ఇక్కడ ఏమన్నా 16,000 దగ్గర కానీ 15,800 దగ్గర కానీ రిజెక్షన్స్ ఉండడానికైతే అవకాశం ఉన్నది. అలాగే ఇక్కడ మిక్స్ ట్రెండ్ ఉంది. ఇక్కడేమో షార్ట్ బిల్డప్ జరుగుతుంది, పైన ఏమో లాంగ్ బిల్డప్ జరుగుతుంది. సో మనం ఏమీ చెప్పరాదు. కాబట్టి పుట్ సైడ్ డేటాను మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో నిన్న మనం డిస్కషన్ చేసిన పుట్ సైడ్ డేటాను తీసుకుంటే అప్ సైడ్ ఉంటుందని చెప్పి మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో అలానే జరిగింది. అలాగే ఇచ్చుముక్కు ఇండికేటర్ను ఇంకా మనం కన్ఫర్మేషన్గా యూజ్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. పుట్ సైడ్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,400 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,500 దగ్గర ఉంది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,000 దగ్గర ఉన్నది. ఒకవేళ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే మార్క్ చేయలేదు కదా,
నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. వీటిలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఒకే రోజు ఎక్కువగా బిల్డప్ అయిన లెవెల్ వచ్చేసి ఇది 31,000, 31,485. కాబట్టి 15,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెలు. అలాగే ఓవరాల్ సినారీ మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగిందంటే పాజిటివ్ ఉండడానికి అవకాశం ఉన్నది. ఎనీహౌ ఒకసారి మన యొక్క ఇచ్చుబుక్ ఇండికేటర్ ప్రకారం కూడా ఒకసారి కన్ఫర్మేషన్ తీసుకుందాం. అకార్డింగ్ టు ఇచ్చుబుక్ ఇండికేటర్ ప్రకారం క్లౌడ్ పైన ట్రేడ్ అవుతున్నాయి, కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతున్నాయి, బుల్లిష్ మంచి మొమెంటం క్యాండిల్ అయితే రావడం జరిగింది. కాబట్టి కంటిన్యూ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఫ్యూచర్ కుమ్మో అనేది రైజింగ్ అవుతున్నంతసేపు మన ప్రైజెస్ అనేవి కంటిన్యూ అంటే కొత్త హైస్ ఫామ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఆల్రెడీ కొత్త హై ఈరోజు ఫామ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక హై కూడా రేపు కొత్త హై దిశగా వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఈ లో అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం సో ఈ లో అనేది ఇంపార్టెంట్, పర్టికులర్గా ఈ జోన్ అనేది ఇంపార్టెంట్. ఇది డిమాండ్ జోన్గా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్ను జాగ్రత్తగా వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. 15,500 to 400 లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది 15,350 దగ్గర అంటే సపోర్ట్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా బేస్ లైన్ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది, 15,000 వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. మనకు ఆప్షన్ చైన్ డేటా కూడా అదే రిఫ్లెక్ట్ చేస్తుంది, 15,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉందని చెప్పి రిఫ్లెక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ లెవెల్స్ని ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. అలాగే ఒకసారి అవర్లీ క్యాండిల్ చూసినప్పుడు మనకు అవర్లీలో కూడా స్ట్రాంగ్ బుల్లిష్ అయితే ఉండడం జరిగింది. అప్ సైడ్ ఇక న్యూ హైకి 15,700 వరకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉన్నది. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే 15,500 వరకు ఇక్కడ కూడా సేమ్ 15,500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. 15,500 అండ్ 437 దగ్గర మనకు సపోర్ట్ జోన్ అయితే ఐడెంటిఫై అవుతుంది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా 350, 225 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఎనీహౌ చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో. అలాగే మనం సప్లై డిమాండ్ గురించి మాట్లాడుకుంటే సప్లై డిమాండ్ ప్రకారం నిన్న మనం ఏదైతే రెసిస్టెన్స్ జోన్ అనుకున్నామో అది డిమాండ్ జోన్గా మారుతుందని చెప్పుకున్నాము. సో కరెక్ట్ ఎగ్జాక్ట్గా మనం ఏదైతే జోన్ డ్రా చేసినామో అక్కడే సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. చూడండి ఈ లాంగ్ విక్ చూడండి, కరెక్ట్ ఎగ్జాక్ట్గా మనం జోన్ విత్ ఇన్ ద జోన్ మార్క్ చేయడం జరిగింది. అక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. మేబీ అప్కమింగ్ డేస్లలో కూడా ఒకవేళ రివర్స్ అవుతే ఇక్కడ స్ట్రాంగ్ రిజెక్షన్స్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. 15,400 అలాగే 407, 350 ఈ లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ రిజెక్షన్ ఉండడానికి స్ట్రాంగ్ సపోర్ట్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక్కడ వరకు వస్తే మళ్ళీ ఇన్ కేస్ రేపు ఫర్దర్గా ఫాలింగ్ వస్తే ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాలోకి వెళ్ళే ముందు బ్యాంక్ నిఫ్టీని ఇంట్రాడే పర్పస్లో అనాలిసిస్ చేసినప్పుడు అకార్డింగ్ టు సిపిఆర్ ఇండికేటర్ ప్రకారం నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు హయ్యర్ వాల్యూ సిపిఆర్ అయితే ఏర్పడడం జరిగింది. ప్రైజెస్ అనేవి సిపిఆర్ కింద ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్ కింద ఓపెన్ అయినప్పుడు మన వ్యూ అనేది బేరిష్లోకి ఉంటుంది. బేరిష్లోకి మారినప్పుడు సో మనం ఎప్పుడైనా కానీ ఇది బ్రేక్అవుట్ అయితేనే ఇది ప్రీవియస్ డే లో ప్లస్ ప్రీవియస్ డే లో అలాగే S1 కూడా బ్రేక్అవుట్ కావాలి. సో S1 దగ్గర బ్రేక్అవుట్ రాలేదు, S1 దగ్గర బ్రేక్అవుట్ కాలేదు, ఈ రెండు ఒకేసారి బ్రేక్అవుట్ అయితే కాలేదు. కాబట్టి సో మనం ట్రేడ్ తీసుకోము. అకార్డింగ్ టు సిపిఆర్ ప్రకారం నో ట్రేడ్. ఒకసారి కెమెరాల ఇండికేటర్ని కూడా యాడ్ చేసి చూద్దాం. కెమెరాల ఇండికేటర్ను మనం యాడ్ చేసినట్టయితే ప్రైజెస్ అనేది H3, L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3, L3 మధ్యలో ఓపెన్ అయినప్పుడు మనం ఐదర్ ఎటో సైడు మూవ్ కావాలని చెప్పి డిస్కషన్ చేయడం జరిగింది. సో ప్రైజెస్ అనేవి L3 సైడ్ మూవ్ కావడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా 5th క్యాండిల్ తర్వాత L3 దగ్గర అంటే మంచి బుల్లిష్ క్యాండిల్ రావడం జరిగింది. కాబట్టి మన యొక్క స్టాప్ లాస్ ఇదవుతుంది, ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది, మన యొక్క ఫస్ట్ టార్గెట్ ఇదవుతుంది. మీరు వెయిట్ చేస్తే కంటిన్యూ చివరి వరకు వెయిట్ చేసుకోవచ్చు. ట్రైలింగ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే చివరి వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో కెమెరాల సెటప్ అనేది మనం అంటే
L3 మధ్యలో H3 మధ్యలో ఓపెన్ అయినప్పుడు పుల్ బ్యాక్ ట్రేడ్ కోసం అయితే వెయిట్ చేయడం జరుగుతుంది. సో క్యామరిల్లా పుల్ బ్యాక్ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కావడం జరిగింది. నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో రెండిట్లలో క్యామరిల్లా స్ట్రాటజీ వర్కౌట్ కావడం జరిగింది. సో ఈ రెండింటిని కంపారిజన్ చేసుకుంటూ ఏది రిస్క్ టు రివార్డ్ మనకు ఫేవర్గా ఉన్నదని యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాలోకి వెళ్ళిపోదాం. కాల్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37,000 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37,500 దగ్గర ఉండడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో వీటిలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకే రోజు ఎక్కువగా బిల్డప్ అయిన లెవెల్ వచ్చేసి ఇది. కాబట్టి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. 36,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్. అలాగే ఒకసారి పుట్ సైడ్ డేటాను కూడా పరిశీలిద్దాం. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగింది అంటే డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఒకసారి పుట్ సైడ్ డేటాను కూడా పరిశీలిద్దాం, మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. పుట్ సైడ్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 35,000, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉన్నది 34, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది 34,500. బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకే రోజు ఎక్కువ బిల్డప్ అయిన లెవెల్ వచ్చేసి ఇది. కాబట్టి ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తున్నాయి. కాబట్టి ఈ సందర్భంలో కూడా షార్ట్ బిల్డప్ జరిగింది ఇక్కడ కూడా. వేరే అది ఇక్కడ షార్ట్ బిల్డప్ జరిగింది, ఇక్కడ షార్ట్ బిల్డప్ జరిగింది. సో కాబట్టి వీళ్ళు డౌన్ సైడ్ వెళ్తుంది అంటున్నారు, వీళ్ళేమో అప్ సైడ్ వెళ్తుందని వీళ్ళు అంటున్నారు. సో ఈ రెండింటి మధ్యలో సైడ్ వేస్ మూవ్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో నిన్న మనం డిస్కషన్ చేయడం జరిగింది, సైడ్ వేస్ సేమ్ నిన్న కూడా ఇలాంటి సినారియోనే మనకు ఉన్నది. బ్యాంక్ నిఫ్టీలో సేమ్ సినారియో ఉన్నది. కాల్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది, పుట్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది. సో అందుకోసం మీరు అబ్జర్వేషన్ చేయండి ఒకసారి. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని అబ్జర్వేషన్ చేసినప్పుడు నిఫ్టీ వన్ సైడెడ్ మూవ్ వచ్చినట్టు బ్యాంక్ నిఫ్టీలో వన్ సైడెడ్ మూవ్ రాలేదు. చూడండి, మీరు అబ్జర్వేషన్ చేయండి ఒకసారి. ఇక్కడ వరకు వెళ్ళి మళ్ళీ సైడ్ వేస్ కనీస ఇట్లా. నిఫ్టీలో అలా రావడం, నిఫ్టీలో అయితే అలా రాలేదు కదా. నిఫ్టీలో వన్ సైడెడ్ మూవ్ అయితే రావడం జరిగింది. కంపేరిటివ్ టు బ్యాంక్ నిఫ్టీతో పోల్చుకున్నప్పుడు స్ట్రాంగ్ మూవ్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో నిన్న కూడా సేమ్ సైడ్ వేస్ మూవ్, అంటే కాల్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది, పుట్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది. కాబట్టి ఇలాంటి సందర్భంలో కొంచెం మనం గెస్ చేయడానికైతే అవకాశం అయితే ఉంటుంది. ఎనీహౌ ఒకసారి ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం కూడా ఒకసారి ఆన్సర్ చేద్దాం. అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం క్యాండిల్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది, క్లౌడ్ కన్వర్జేషన్ లైన్ పైన క్లోజ్ అయింది. ఇక్కడ ఇంకొకటి మనకు పాజిటివ్ అంశం ఏంటంటే ఫ్యూచర్ మూవ్ అనేది బుల్లిష్లోకి మారింది. వన్స్ ఇది బుల్లిష్లోకి మారి అలాగే రైజింగ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా అప్కమింగ్ డేస్లలో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుంది, ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ టార్గెట్ మనది 36,500 అవుతుంది. ఆ తర్వాత 37,000, 38,000 వరకు కూడా వెళ్ళడానికైతే అవకాశం అయితే ఉంటుంది. ఇమీడియట్ నెక్స్ట్ టార్గెట్ అయితే 36,500 వరకు వెళ్ళడానికైతే అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే ఫ్యూచర్ కుమో బుల్లిష్ ఉన్నది, రైజింగ్ అవుతూ ఉంది. నిఫ్టీ అనేది స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఉన్నది. కాబట్టి నిఫ్టీ కొంచెం దీన్ని అప్ సైడ్ తీసుకెళ్ళినా కూడా, కొంచెం తీసుకెళ్ళినా కూడా మనకు ఈ లెవెల్స్ డెఫినెట్గా టచ్ కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది 34,500 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. మనకు పుట్ సైడ్ డేటాలో కూడా థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అక్కడే ఉన్నది. కాబట్టి ఇది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సేమ్ వేరేజ్ ఇక్కడే సేమ్ మనకు క్లౌడ్ యొక్క స్పాన్ బి ఉన్నది. కాబట్టి ఇది కూడా 34,000 అనేది కూడా ఒక సపోర్ట్ జోన్గా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. ఎనీహౌ చూద్దాం ఏం జరుగుతుందో. ఒకసారి అవర్లీలో కూడా చూద్దాం.
అవర్లో చూసినప్పుడు స్ట్రాంగ్ బులిష్ అయితే ఉన్నది, కాబట్టి కంటిన్యూ అప్ సైడ్గా వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది 35,200 దగ్గర ఒక సపోర్ట్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అవర్లీ చార్ట్ ప్రకారం 35,200 దగ్గర ఒక సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. సో నిన్న మనం డిస్కషన్ చేసినాం, ఎప్పుడైతే ఇలా బేస్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకున్నా చూడండి, కరెక్ట్ ఎగ్జాక్ట్గా బేస్ లైన్ దగ్గర ఈ క్యాండిల్లో సపోర్ట్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ అవర్లీ చార్ట్ చూసేటప్పుడు డెఫినెట్గా కన్వర్జేషన్ లైన్ అండ్ బేస్ లైన్ను కొంచెం జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి. బేస్ లైన్ను ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది కన్వర్జేషన్ లైన్తో పోల్చుకున్నప్పుడు. మీడియం టర్మ్ పీరియడ్ కాబట్టి బేస్ లైన్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీ వ్యూని చేంజ్ చేసుకోండి. చూడండి కరెక్ట్ ఎగ్జాక్ట్గా 9:15 క్యాండిల్, అంటే ఇక్కడ ఒకసారి మార్క్ చేద్దాం, మార్క్ చేస్తే ఇంకా ఈజీ అవుతుంది. మనం బేస్ లైన్ మార్క్ చేసినాం, అవర్లీలో బేస్ లైన్ మార్క్ చేసినప్పుడు చూడండి ఎంత అద్భుతంగా ఇక్కడే రియాక్ట్ కావడం జరిగింది. ఎగ్జాక్ట్గా మనం ఏదైతే బేస్ లైన్ మార్క్ చేసుకున్నామో అక్కడికి వెళ్ళే సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. కాబట్టి అవర్లీ చార్ట్లో బేస్ లైన్ను మార్క్ చేసుకోండి, కన్వర్జేషన్ లైన్ బేస్ లైన్ రెండింటిని మార్క్ చేసుకోండి. ఎక్కడ రిజెక్షన్స్ వస్తున్నాయని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి. అలాగే ఎలాగో మన సిపిఆర్ ఇండికేటర్ ఉంటుంది, కెమెరాలో ఇండికేటర్ ఉంటుంది, ఇలా మీరు కంబైన్ చేసుకుంటే ఇంకా ప్రాబబిలిటీ పెరగడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క సినారియో. ఒకసారి ఇంట్రాడే చార్ట్ని కూడా ఒకసారి చూద్దాం. ఇంట్రాడే ట్రెండింగ్ స్టాక్స్ని ఒకసారి చూద్దాం. ఇంట్రాడేలో ఈ స్టాక్స్ను వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి, వీలైతే పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.